యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న ఇక కర్షకులకు కనకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాపై చేతులెత్తేసిన వ్యవసాయ శాఖ దుకాణాల ముందు అన్నదాతల పడిగాపులు కొరత పేరుతో నిలిచిన ఎరువుల సరఫరా రోజువారీ విక్రయం 12,000 టన్నుల నుంచి 2,350 టన్నుల స్థాయికి పడిపోయిన పరిస్థితి. ఇక సర్కార్ నిర్లక్ష్యంపై నిరసనలు ఆందోళనలు. ఒక్క బస్తా అయినా ఇవ్వండి సార్ అని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, నమస్తే తెలంగాణ రాస్తున్నదని కాదు, ఈ 9.5 సంవత్సరాల యూరియా కోసం రైతులు ఎందుకు రోడ్డెక్కలేదు? కాంగ్రెస్ వచ్చిన తర్వాత 20 నెలల కాలంలోనే రైతులు ఎందుకు రోడ్డెక్కాల్సి వస్తుంది? అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర సర్కార్ ఇస్తుందా, రామగుండ ఫర్టిలిటీ రామగుండం ఇస్తుందా అనేది రైతులకు ఇది అనవసరం. రైతులకు యూరియా దొరికిందా, పిండి బస్తాలు దొరికిందా, మాకు డిఏపి బస్తా దొరికిందా, మా పొలంలో మేము జల్లుకున్నామా, మా నాట్లు వేసుకున్నామా, మా పత్తిళ్ళల్లో మేము వేసుకున్నామా, మా మిర్చి తోటకి వేసుకున్నామా, మా పసుపుకి వేసుకున్నామా అనేది చూస్తారు తప్ప మాకు ఎవడు సరఫరా చేస్తుండు ఎవడు ఇస్తున్నదని కాదు. రాష్ట్ర సర్కార్ ఉన్నది, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అది ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని రైతులు మాత్రం అనుకుంటారు. ఇదే ఎందుకు జరగలేదు? కేసీఆర్ హయాంలో రోడ్లు ఎందుకు ఎక్కలేదు? మరి చెప్పుల క్యూ లైన్లు ఎందుకు పెట్టలేదు? ఆనాటి రోజులు మళ్ళీ తెచ్చిండే రేవంత్ రెడ్డి అన్న అని ఇప్పుడు రైతులు ఎందుకు పాటలు పాడుకుంటున్నారో ఒకసారి. యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న ఇక కర్షకులకు కనకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాపై చేతులెత్తేసిన వ్యవసాయ శాఖ దుకాణాల ముందు అన్నదాతల పడిగాపులు కొరత పేరుతో నిలిచిన ఎరువుల సరఫరా రోజువారీ విక్రయం 12,000 టన్నుల నుంచి 2,350 టన్నుల స్థాయికి పడిపోయిన పరిస్థితి. ఇక సర్కార్ నిర్లక్ష్యంపై నిరసనలు ఆందోళనలు. ఒక్క బస్తా అయినా ఇవ్వండి సార్ అని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, నమస్తే తెలంగాణ రాస్తున్నదని కాదు, ఈ 9.5 సంవత్సరాల యూరియా కోసం రైతులు ఎందుకు రోడ్డెక్కలేదు? కాంగ్రెస్ వచ్చిన తర్వాత 20 నెలల కాలంలోనే రైతులు ఎందుకు రోడ్డెక్కాల్సి వస్తుంది? అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర సర్కార్ ఇస్తుందా, రామగుండ ఫర్టిలిటీ రామగుండం ఇస్తుందా అనేది రైతులకు ఇది అనవసరం. రైతులకు యూరియా దొరికిందా, పిండి బస్తాలు దొరికిందా, మాకు డిఏపి బస్తా దొరికిందా, మా పొలంలో మేము జల్లుకున్నామా, మా నాట్లు వేసుకున్నామా, మా పత్తిళ్ళల్లో మేము వేసుకున్నామా, మా మిర్చి తోటకి వేసుకున్నామా, మా పసుపుకి వేసుకున్నామా అనేది చూస్తారు తప్ప మాకు ఎవడు సరఫరా చేస్తుండు ఎవడు ఇస్తున్నదని కాదు. రాష్ట్ర సర్కార్ ఉన్నది, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అది ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని రైతులు మాత్రం అనుకుంటారు. ఇదే ఎందుకు జరగలేదు? కేసీఆర్ హయాంలో రోడ్లు ఎందుకు ఎక్కలేదు? మరి చెప్పుల క్యూ లైన్లు ఎందుకు పెట్టలేదు? ఆనాటి రోజులు మళ్ళీ తెచ్చిండే రేవంత్ రెడ్డి అన్న అని ఇప్పుడు రైతులు ఎందుకు పాటలు పాడుకుంటున్నారో ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరిచి చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది.